తెలంగాణ వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, పాత్రికేయ సోదరులకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి కథన రంగంలో కథన పేరి కార్యక్రమంలో సత్తా చాటడానికి విచ్చేసినటువంటి సహచర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కరీంనగర్ మరొక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించబోతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక చారిత్రక అనివార్యమైనటువంటి అంశాన్ని ఎత్తుకొని 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక వందల వేల సభలలో చెప్పడం జరిగింది, తెలంగాణ సమాజం అంటేనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని. ఇవాళ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటిన తరుణంలో బీసీలు దేశంలో, రాష్ట్రంలో 2వ శ్రేణి పౌరులుగా దయనీయమైనటువంటి పరిస్థితిని గడుపుతున్నటువంటి సందర్భంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీసీల పాలిట దయ్యంలాగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ ఆ హామీలను తుంగలో దొక్కి అత్యంత కీలకమైనటువంటి 42% రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ గొంతు కోసే బీసీల గొంతు కోసే తెలంగాణ బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. కాబట్టి వీళ్ళ నిజస్వరూపాన్ని ఎండగట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో నిగ్గుదేల్చాలి, వాళ్ళు ఇచ్చినటువంటి 42% హామీని అమలు చేసే విధంగా ఒత్తిడి తేవాలి. బీసీ సమాజం ఒకే మాటగా, ఒకే బాటగా వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి దిశ దశ నిర్ణయించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు ఆనాటి రాష్ట్ర సాధన చారిత్రక అవసరం అని ఏ రకంగా భావించిండో, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారంలో న్యాయం జరగాలి అనంటే ఆ గర్జన కథన బేరీ రూపేణ కరీంనగర్ నుంచే ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి డ్రామా 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ డ్రామాల స్థాయికి దిగజారింది అని అంటే ఆ పార్టీ విశ్వసనీయత ఎంత అధపాతాళానికి పోయిందనడానికి నిదర్శనం ఇది. మరి అటువంటి మేము ఈరోజు మా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినటువంటి అంశాలతో పాటు అధికారంలోకి రావడానికి 3 రకాలైనటువంటి మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. చారిత్రక తప్పిదాలు అనేకం చేసి ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దానికి మార్గాలు వెతుకుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సూటిగా రామబాణం లాంటి సలహా చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు కావాలి అనంటే తమిళనాడు కొట్లాడినట్టు కొట్లాడాలి, 9th షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గం అనంటే అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరికి మేము చూపించినటువంటి దారిలోకి వచ్చి ఆ దారిలో కూడా చూపించినటువంటి విధంగా కాకుండా
ఆనాడు తమిళనాడులో రిజర్వేషన్ల కోసం జయలలిత గారు ఢిల్లీకి పోతే ఆ రోజున్నటువంటి పాలక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చింది. అనేక పార్టీల మద్దతును కూడగట్టింది. నేను బిస్తర్తో ఢిల్లీకి పోతున్నా, రిజర్వేషన్లు సాధించుకొని మాత్రమే చెన్నై నగరానికి తిరిగి వస్తానని చెప్పి అదే రకంగా సాధించుకొని తిరిగి రావడం జరిగింది. ఇక మనకు ఇవాళ నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది రిజర్వేషన్ల కోసం, 9th షెడ్యూల్లో చేర్చడం కోసం. తిట్టింది ఎవరిని? ఏ వ్యక్తి ద్వారానైతే 9th షెడ్యూల్లో చేర్పించడానికి అవకాశం ఉన్నదో ఆ ప్రధానమంత్రిని తిట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికి తెలంగాణ బీసీల జీవితాల మీద ఒక శాపంగా మారినటువంటి పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని, ఈ విషయాలన్నీ రేపు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి చేతిలో అనేక అవకాశాలు ఉంటాయి. అది ఎమ్మెల్సీల నామినేషన్లు ఉంటాయి, రాజ్యసభకు సంబంధించినవి ఉంటాయి, కార్పొరేషన్లు ఉంటాయి, పోస్టింగులు ఉంటాయి, కాంట్రాక్ట్ వర్కర్ సంబంధించినటువంటి వాటిలలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ డ్రామాలు, నీ మోసాలు తెలంగాణ సమాజం నిశితంగా ఎప్పటికప్పుడు గమనిస్తా ఉన్నది. నీ చేతిలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి కార్పొరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి మీరన్న 42% వాటాను అమలు చేసినలా, కాంట్రాక్టు పనులలో 42% ఇస్తామన్నారు. వాళ్ళ నాకున్నటువంటి సమాచారం దాదాపు 85,000 కోట్ల కాంట్రాక్టులు ఇస్తే ఒక్క బీసీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ బీసీల గొంతు నొక్కేటువంటి, బొండి కోసేటువంటి, బీసీలను శాశ్వతంగా 2వ శ్రేణి పౌరులుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది అనడానికి నిదర్శనం. కాబట్టి తెలంగాణ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి అవమానం జరిగినా ఆ జాతి పట్ల గొంతుకై నినదించేటువంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ బీసీలకు న్యాయం జరగడం కోసం కంకణబద్ధుడై ఉన్నాడు. కాబట్టి దాని ప్రతిఫలమై 14వ తారీఖున ఇక్కడ జరిగేటువంటి తెలంగాణ ఈ సభా కార్యక్రమం. కాబట్టి దీన్నందరం కూడా జయప్రదం చేయడంలో ఈ క్షణం నుంచి అందరూ కూడా ఇదొక చారిత్రక అవసరంగా, బాధ్యతగా పనిచేసి సక్సెస్ చేయాలనేటువంటి విషయాన్ని వినమ్రంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు.